నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఆపరేషన్ సింధూర్లో తెలుగు బిడ్డ వీరమరణం పొందారు. దేశమాత రక్షణలో నేల కొరిగాడు. మారుమూల తండాల్లో నిరుపేద కుటుంబంలో జన్మించిన మురళీ నాయక్ ప్రాణత్యాగాన్ని యావత్ దేశం స్మరిస్తోంది. కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో సేవలు అందిస్తూ పాక్తో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడైన మురళీ స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండ. తండ్రి శ్రీరామ్ నాయక్, తల్లి జ్యోతిబాయ్. మురళికి చిన్నతనం నుంచి దేశభక్తి ఎక్కువ. అందుకే రైల్వేలో ఉద్యోగం వచ్చినా దాన్ని వదిలి భారత సైన్యంలో అగ్నివీరునిగా చేరారని గ్రామస్తులు, బంధువులు తెలిపారు. మరో ఏడాదిన్నరలో అగ్రిమెంట్ పూర్తి చేసుకుని వస్తాడని ఆశగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు మురళి వీరమరణం గురించి తెలిసి దుఃఖసాగరంలో మినిగిపోయారు. ఆపరేషన్ సింధూర్లో అమరుడైన మురళీ నాయక్ కు నందికొట్కూరు పట్టణం ఘనంగా నివాళులర్పించింది. నంద్యాల జిల్లా బీజేవైఎం నాయకులు స్థానిక పటేల్ సెంటర్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఘన నివాళులర్పించారు. మురళీ నాయక్ వీరోచిత పోరాటం ఎందరికో ప్రేరణ అని కొనియాడారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారతదేశం మీద జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన భారతదేశ మిలిటరీ ఆపరేషన్ సింధూర్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా నిన్న జరిగిన పోరాటంలో మన తెలుగు తేజం వీర జవాన్ మురళీ నాయక్ గారు మృతి చెందడం చాలా బాధాకరం. ఆయన యొక్క ఈ త్యాగానికి ఈ దేశం మొత్తం అతని కుటుంబానికి అండగా నిలబడుతుంది. ఎంతో వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ ముష్కరులను బలిగొన్నటువంటి మన బలిగొని అలాగే ఎంతో మందిని మట్టి గర్పించి తన ప్రాణాన్ని ఆ దేశం కోసం త్యాగం చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ వీర జవాన్ మురళీ నాయక్ గారి త్యాగం వృధా పోదు. ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఈ చర్యకి ప్రతీకారం అనేది మన దేశ ఆర్మీ అనేది ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఆయన త్యాగానికి మనము ఈరోజు శ్రద్ధాంజలి నందికొట్కూరు పట్టణంలో ఈరోజు ఆయన చేసిన త్యాగానికి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతోంది. కాబట్టి ఇటువంటి ఎందరో అమరవీరుల త్యాగ ఫలంగానే మనం ఈరోజు ఈ దేశంలో ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే మురళీ నాయక్ లాంటి జవాన్లు దేశ సరిహద్దుల్లో మనకి కాపలా కాస్తూ మన నిరంతరం కూడా మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి ఇటువంటి వీర జవాన్లకి ఈ దేశం వాళ్ళ కుటుంబానికి వారి కుటుంబానికి ఈ దేశం ఎల్లప్పుడూ అండగా నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటోందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకెళుతోందన్నారు. వికాస ఆధ్వర్యంలో ఈ రకమైనటువంటి జాబ్ మేళాలను ఏర్పాటు చేసుకుని మీ దగ్గరకే ఉద్యోగాలను తీసుకొచ్చి మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేకుండా మీ ప్రతిభ ఆధారంగా మీరు ఏ ఉద్యోగాలకి మీరు సరిపోతారో మీరు ఆలోచించుకుని వాటికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గరకే కంపెనీలు తీసుకురావటం, కంపెనీలు వెనకాల మనం పడాల్సినటువంటి పరిస్థితి లేకుండా రామారమి 42 కంపెనీలు ఇక్కడికి తీసుకొచ్చి వాటి ద్వారా మీరు ఎవరైతే ప్రతిభావంతులు ఉంటారో వారిని సెలెక్ట్ చేసుకునేటువంటి ఆలోచనని ఇవాళ అద్భుతంగా మనం క్షేత్రస్థాయిలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఇది మనం అభివృద్ధి కార్యక్రమాలు యువతకి ఉద్యోగాలు కల్పన చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇందులో భాగంగానే చాలా కాలంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సిని కూడా ప్రకటించడం జరిగింది. మనం ఈ 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఎవరైతే యువత ఉన్నారో వారికి రమారమి 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో
ఈ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తిరుమలలో నిన్న రాత్రి పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను కేంద్ర రక్షణ శాఖ అప్రమత్తం చేసిన నేపథ్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. ఆక్టోపస్, టీటీడీ, విజిలెన్స్, పోలీస్ శాఖ సంయుక్తంగా మాక్ డ్రిల్ ను ఏకకాలంలో 3 ప్రాంతాల్లో నిర్వహించాయి. శ్రీవారి ఆలయం ముందు ఉన్న అఖిలాండం, జీఎన్సీ టోల్ గేట్, షాపింగ్ కాంప్లెక్స్ వద్ద డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్, సివిల్ పోలీసులు, ఆక్టోపస్ దళాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ విజయశేఖర్ తెలిపారు. మనం కూడా అంతర్లీనంగా ఇంటర్నల్ గా భారతదేశంలో అతి ముఖ్యమైన ప్రదేశాల్లో మన తిరుమల, తిరుపతి ప్రాంతాలు కూడా ఒకటి కాబట్టి వీటిని మనం అనుక్షరం అలర్ట్ గా ఉండాల్సిన భాగంగా మా రాష్ట్ర డీజీపీ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ హరీష్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు తిరుపతి ఎస్పీ మరియు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి సూచనల మేరకు తిరుమల అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారి ప్రోత్సాహంతో తిరుమలలో కూడా ఈ రక్షణ కార్యక్రమంలో భాగంగానే ఫ్రిస్కింగ్, చెకింగ్, ఏరియా డామినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సివిల్ పోలీసు, ఏఆర్ఏపీఎస్పీ, తర్వాత టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్, అలాగే బీడీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ వీళ్ళందరం కలిసి ఎస్పెషల్లీ ఆక్టోపస్ అందరం కలిసి 138 మందితో 4 బృందాలుగా విడిపోయి తిరుమలని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ జరిగితే వాటి మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధి, ముఖ్య ప్రాంతాల్లో రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లాడ్జ్లు, హోటళ్లు, నిర్జన ప్రదేశాల్లో క్షుణ్ణంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. నెంబర్ లేని వాహనాలు, మద్యం, గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాట్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేజీవి సరిత తెలిపారు. ప్రత్యర్థి చేసినటువంటి కవ్వింపు చర్యలకి ధీటైన సమాధానం ఇచ్చినటువంటి భారతదేశం, భారత సైన్యం, అట్లానే త్రిదళం వీళ్ళందరూ చేస్తున్నటువంటి యాక్టివిటీస్, ప్రజల్లో నింపుతున్నటువంటి మనోధైర్యం, మనందరికీ ఇస్తున్నటువంటి ఆ సామర్థ్యంతో పాటు పోలీస్ శాఖ నుంచి కూడా సెక్యూరిటీ చెక్స్ అన్నీ చేయాలి. ప్రజలకి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో ఏ విధంగా అయితే ధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని నింపాలో అదేవిధంగా మనకున్నటువంటి ఆస్తుల్ని కూడా, వైటల్ ఇన్స్టలేషన్స్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మొదలుకొని 10 రోజులు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు, అట్లానే మా సిపి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, సిపి గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జిల్లా వ్యాప్తంగా ఇటు బస్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఇతర వైటల్ ఇన్స్టలేషన్స్ అన్నిటిలో కూడా ప్రతిరోజు 9 to 11 o'clock వెహికల్ చెకింగ్, వైటల్ ఇన్స్టలేషన్స్ చెకింగ్, అంటే యాంటీ సాబటాజ్ చెక్ అంటాం మేము. రక్షణ ఎట్లా ఉండాలి, అది బాధ్యతాయుతంగా ప్రజలందరూ అందులో మమేకమై వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని, అన్నిటికీ సన్నద్ధంగా ఉండగలము అనేటటువంటి స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా మనని మనం అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా కాపాడుకోవాలి, తోటి వారిని ఏ విధంగా కాపాడాలి, అట్లానే ఆస్తులను ఎట్లా కాపాడాలి అనే విధంగా సన్నద్ధం చేసే క్రమంలో ఈరోజు మొదలుకొని 10 రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీ చెక్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు మన విజయవాడలో ఉన్నటువంటి బస్టాండ్, ఏషియాలోనే అతిపెద్దదైనటువంటి బస్టాండ్లో మా సిబ్బంది అందరూ, ఆఫీసర్స్ మొదలుకొని కానిస్టేబుల్స్ వరకు అందరం వచ్చి యాంటీ సబటాజ్ చెక్ చేయడం జరిగింది. అట్లానే ఇక్కడ డెలివరీ సర్వీస్ పాయింట్స్లో కూడా చెక్ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి షాప్స్, ఎలైట్నింగ్ పాయింట్ దగ్గర నుంచి బయటికి వెళ్ళేటటువంటి బస్సెస్, అన్ని ప్లాట్ఫామ్స్, ఆల్ 61 ప్లాట్ఫామ్స్ని తనిఖీ చేయడం జరిగింది. అట్లానే డార్మెటరీస్ కూడా చెక్ చేయడం జరిగింది. టాయిలెట్స్ మొదలుకొని అన్ని పబ్లిక్ యాక్సెస్ ఉన్నటువంటి ఆల్ ప్లేసెస్ని సెక్యూరిటీ కోణంలో చెక్ చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రొద్దుటూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గాంధీ రోడ్లో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జాతీయ జెండాలు చేపట్టి కాగడాలతో భారత సైనికులకు సంఘీభావం తెలిపారు. పుట్టపర్తి సర్కిల్ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి పాల్గొన్నారు. సరిహద్దు రక్షణలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు తేజ మురళీ నాయక్ త్యాగాన్ని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పట్టించి ఘనంగా నివాళులర్పించారు. కాశ్మీర్లోని పహల్గామ్ మీద జరిగిన ఉగ్రదాడిలో మన ఉగ్రవాదులు వచ్చి ఏదో విహారయాత్రకు పోయిన మన భారతీయులను నిర్దాక్షిణ్యంగా చంపడం జరిగింది. భర్తను భార్య ముందరే చంపినారు, భార్యను భర్త ముందరనే చంపినాడు. ఈ మాదిరిగా దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉగ్రవాదులు రెచ్చిపోయి భారతీయులను టార్గెట్ చేసి కులమతాలకు అతీతంగా ఎక్కడ కూడా లేకుండా కేవలము
చంపడం జరిగింది. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం కూడా అందరితో అన్ని దేశాలతోనూ సంప్రదించింది. ప్రపంచ దేశాలన్నింటితో కూడా ఉగ్రవాదం అనేది ఉండకూడదని మాట్లాడుతున్నారు. ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్క దేశం కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయాలని ప్రపంచ దేశాలన్నీ మాట్లాడుతున్నాయి. అటువంటి ప్రపంచ దేశాల అండ తీసుకొని ఎక్కడైతే పాకిస్తాన్లో ఉగ్రవాదులు 9 ప్రాంతాలలో వాళ్ళు కాపురాలు ఉండి అక్కడి నుంచి ఆయుధాలు తయారు చేసి భారతం మీద వాడు దాడి చేస్తున్నారనే పరిస్థితులు మన ఇండియా సైన్యం, మన సైన్యం అంతా భారత సైన్యం తెలుసుకొని కేవలము వాళ్ళ ఉగ్రవాదుల ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మీదనే దాడులు చేయడం జరిగింది. దాదాపు ఉగ్రవాదులు 80-90 మంది చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి పాకిస్తాన్ నిన్నటి దినము మరి పౌరుల మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. కాశ్మీర్లో కానీ, మన రాజస్థాన్లో కానీ, మన పంజాబ్లో కానీ ప్రజల మీద దాడులు చేస్తుంది. మనం కేవలం ఉగ్రవాదులు ఎక్కడుంటే అక్కడనే దాడులు చేస్తున్నాం. ఉగ్రవాదులను నిరంతరము ప్రతిఘటిస్తున్నాం. ఒక్క అణు విద్యుత్తుకు సంబంధించింది భారత సరిహద్దుల్లో కూడా రాకుండా వాళ్ళ దేశంలోనే కూల్చివేయడం జరుగుతుంది. మన సైనికులు వీరోచిత పోరాటం చేస్తున్నారు. విమానయానం కానీ, నౌకాదళం కానీ, పదాతి దళం కానీ అన్నీ కూడా తీవ్రంగా ప్రతిఘటించి పాకిస్తాన్ను రూపమాన పరిస్థితిలో ఉంది. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు నిన్న సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సచివాలయం మొదటి భవనం నుంచి ప్రధాన గేటు వరకు ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జై హో ఆపరేషన్ సింధూర్, జై జవాన్, జై భారత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం రంగంపేటలో జై భారత్, జై జవాన్, భారత్ పంతం, ముష్కరుల అంతం అన్న నినాదాలతో సోహిత ధన్యత సైకత శిల్పం రూపొందించారు. ఒకవైపు జవానును, మరొక వైపు గర్జిస్తున్న మహిళను ఈ సైకత శిల్పం రూపొందించారు. తిరుపతి గంగమ్మ జాతర వైభవంగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. జాతరలో భాగంగా ఈ రోజు దొరవేషంలో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 13న ప్రధాన ఘట్టం గంగ జాతర జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతరని మనము నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 6వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మనము ఈ జాతర నిర్వహించుకుంటున్నాం. దీనికి ఈ జాతరకు సంబంధించి మనకు తిరుపతి జిల్లాలో నలుమూలల నుంచి జనాలు రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి గడిచిన 30 రోజుల నుంచి కూడా అన్ని ఏర్పాట్లని జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించి ప్రజాప్రతినిధులతో కలిపి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఒక ప్రత్యేక ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేసి వాళ్ళ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటుంది. భక్తులకు ఒక మంచి దర్శన భాగ్యం, అమ్మవారి దర్శన భాగ్యం మంచిగా కలిగే విధంగా అన్ని ఏర్పాట్లను కూడా
మున్సిపల్ కమిషనర్ గారు ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫీసర్గా చూసుకుంటున్నారు. ఇప్పుడు కూడా భక్తులతో మాట్లాడడం జరిగింది. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయనేది వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయని కూడా వాళ్ళు వివరించారు. అదేవిధంగా మనకు వచ్చే 12 తారీఖు 13, 14 చాలా కీలకం. ఆ రోజు అమ్మవారి అభిషేకంతో పాటు మనకు తదుపరి కార్యక్రమాలు కూడా ఉన్నాయి కనుక ఆ 3 రోజులకి ప్రత్యేకమైనటువంటి బందోబస్తులు, అదేవిధంగా మనకి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా డ్రోన్ కెమెరాలతో సహా మనం ఏర్పాట్లన్నీ కూడా సమీక్షిస్తున్నాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనము ఏర్పాట్లు చూసుకుంటాం. మహారాష్ట్ర అమరావతికి చెందిన 100 మంది అంధులు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి నేతృత్వంలో తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకుని శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నామని తెలిపారు. కళ్ళు లేని అంధులు ఈరోజు ఈ అందమైన ప్రపంచాన్ని సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని కూడా చూడలేనటువంటి అంధులు గత 20 సంవత్సరాలుగా వీరి సంకల్పం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని చూడాలని చెప్పి వీరు ఆకాంక్షించారు. అందులో బాగా నా మిత్రులు మహారాష్ట్రలో అమరావతి నుంచి నాకు ఫోన్ చేశారు. ఇలా మేము రావాలనుకుంటున్నాం, స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి వెంటనే టీటీడీ అధికారులతో మాట్లాడిన తర్వాత వీరికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళ టికెట్లు కూడా ముందే బుక్ చేసుకున్నారు వీరు కళ్యాణోత్సవాన్ని. అందులో భాగంగా వీరందరినీ ఈరోజు 100 మందిని ఈరోజు మేము ఇక్కడికి దర్శనానికి తీసుకురావడం జరిగింది. ఎంతో మందితో, ప్రధానమంత్రితో, ముఖ్యమంత్రితో, కేంద్ర మంత్రులతో ఎంతో మందితో నేను దర్శనానికి రావడం జరిగింది. ఈ రోజు వీరికి దర్శనం అయిన తర్వాత ఒక ఆత్మ తృప్తి. ఎందుకంటే వీరికి అడిగా మీకు కనపడదు కదా, ఏ విధంగా అంటే మాకు ఆ గుడిలో అడుగు పెడితే చాలు, ఆ స్పర్శ చాలు మాకు అని చెప్పిన ఆ మాటలకి నా కంట్లో నీళ్లు వచ్చాయి. అంత భగవంతునికి అనుబంధంగా భగవంతుడితో వారు వెంకటేశ్వర స్వామి గురించి విని వారి ఆలయంలో ఆ స్పర్శ కావాలని చెప్పి కోరుకున్నారు. ఈరోజు వారి కోరిక కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి తీర్చడం జరిగింది. ఈ సంకల్పంలో నా మిత్రులు మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతి నుంచి వచ్చినటువంటి మిత్రులు వీరిని నిన్న సాయంత్రం ట్రైన్లో తీసుకొని వచ్చి ఈరోజు ఉదయం ఇక్కడ తీసుకొని వచ్చారు. వారందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి వీరికి ఎప్పుడు అండగా నీడగా తోడుగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నా. గోవింద నారాయణ. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ముక్కులపై భారత జవాన్లు విజయం సాధించాలని, ఎటువంటి ఆపద జరగకుండా ప్రతి సైనికుడు క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ చిత్తూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద జాతీయ పతాకాన్ని ఉంచి పూజించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ భారతదేశ సరిహద్దు ప్రాంతాల్లో ప్రజలపై పాక్ దాడులకు పాల్పడుతూ అమాయకులను బలిగొంటుందని విమర్శించారు. ఈ పోరులో భారత్ విజయం సాధించాలని కోరారు. రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం పాకిస్తాన్ ముష్కర మూకల మీద దాడి చేసిందో, ఆ సందర్భంలో పాకిస్తాన్ తన తప్పును తెలుసుకొని సరిదిద్దుకోవాల్సింది పోయి భారతదేశం మీద తీవ్రవాదులకు మద్దతుగా భారతదేశం మీద దాడికి దిగడం చాలా ఖండించదగిన విషయం. ఈ సందర్భంలో భారత సైనికులు వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ ను తిప్పికొడుతున్నారు. వారికి విజయం కలగాలని, ఈ భారతదేశానికి విజయం కలగాలని, వారిని సమర్థంగా నడిపించే శక్తి సామర్థ్యాలు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పి దేశవ్యాప్తంగా గుళ్ళలో కావచ్చు, అన్ని మతాల ప్రార్థనా మందిరాల్లో పూజలు చేయమని చెప్పి పార్టీ ఆదేశం మేరకు ఈ రోజు చిత్తూరులో సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముఖం గారి ఆధ్వర్యంలో వీరాంజనేయ స్వామి గుడిలో మరి భారతదేశానికి విజయం చేకూరాలని, త్రివిధ దళాలకు ఆ శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరూ కూడా క్షేమంగా యుద్ధంలో విజయం సాధించి వారి కుటుంబ సభ్యుల దగ్గరికి క్షేమంగా తిరిగి రావాలని చెప్పి వీరాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఎప్పుడూ ఉండాలని, వారిని కూడా కాపాడుతూ ఈ దేశానికి విజయాన్ని చేకూర్చే విధంగా ఆశీర్వాదించమని చెప్పి వారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం పాకిస్తాన్ ఎంత దుస్సాహసానికి చేరిందో. గత 70 ఏళ్లుగా తీవ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్తాన్ మా గడ్డ మీద తీవ్రవాదులే లేదంటున్నారు. మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో మొదటి రోజు ఏదైతే 9 ఉగ్రవాద శిబిరాల మీద
భారతదేశం మెరుపు దాడులు చేసి వాటిని ధ్వంసం చేసిందో, లష్కర్ ఏ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ప్రధాన కార్యాలయం ధ్వంసం చేస్తే ఆ తీవ్రవాదుల శవాలను పెట్టెల్లో పెట్టి వీర సైనికుల మరణం మారి పాకిస్తాన్ జాతీయ జెండాను కప్పి భుజాల మీద పాకిస్తాన్ సైనికులు మోసారంటే ఎంత హీన స్థితిలో పాకిస్తాన్ ఉందో. పాకిస్తాన్ మిలిటరీ చేతిలో లేదు, కానీ ప్రభుత్వం చేతిలో లేదు, తీవ్రవాదుల చేతిలో ఉంది. పాకిస్తాన్ తీవ్రవాదులు చెప్పినట్టు కూడా ఆ దేశం మిలిటరీ నడుచుకునే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యురాలిగా ఇటీవల ఎంపికైన కావలి గ్రీష్మ ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలోని శాసన మండలి అధ్యక్షులు చైర్మన్ కొయ్యే మోషేను రాజు వారి ఛాంబర్లో ఆమెతో శాసన మండలి సభ్యురాలిగా ప్రమాణం చేయించారు. అనంతరం శాసన మండలి నియమ నిబంధనలకు సంబంధించిన కిట్ను చైర్మన్ మోషేను రాజు ఎమ్మెల్సీ గ్రీష్మకు అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర, శాసన మండలి సభ్యురాలు గ్రీష్మ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత త్రివిధ దళాల సారథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా శుక్రవారం అమరావతి రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. సచివాలయం మొదటి భవనం నుంచి ప్రధాన గేటు వరకు ఈ సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గామ్లో గత నెలలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలోని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశానికి చెందిన 26 మంది అమాయక పర్యాటకులను అతి కిరాతకంగా కాల్చి చంపిన నేపథ్యంలో దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం త్రివిధ దళాల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి సుమారు 100 మందికి పైగా ఉగ్రవాదులను వారి స్థావరాలను నేలమట్టం చేయడం జరిగింది. ఆ తదుపరి భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలను మన దేశ త్రివిధ దళాలకు చెందిన సైనికులు గత 4 రోజులుగా పెద్ద ఎత్తున సమర్థవంతంగా తిప్పికొట్టడం జరుగుతోంది.
భారత సైన్యం తీవ్రవాదంపై పోరాటం చేస్తున్న సందర్భంగా భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని బీజేపీ నాయకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ చిత్తూరు సెంట్రల్ అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి విశేష అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు మాట్లాడుతూ, పాకిస్తాన్ ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి దేశ ప్రజలు సహకారం అందించాలని కోరారు. మన భారత సైన్యానికి మద్దతుగా నిలిచి మన సమైక్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, నాయకులు శ్రీనివాసులు, గోకుల్ తదితరులు పాల్గొన్నారు. शुभाभ्यां शुभदिनौ शुभे शोभने मुहूर्ते आप्यब्रह्मणे द्वितीयपदार्थे असाध्यसाधकस्वामी असाध्यं तव किं वद श्रीरामदूतकृपासिन्धो मत्कार्यं शाधकप्रभो ओम श्री महावांचनेयाय नमः महावीराय नमः महादूताय नमः मरुत्वाय नमः नित्याय नमः ఈ దేశ అమాయక ఆడబిడ్డల పసుపు కుంకుమలను తుడిచివేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులపైన ఆపరేషన్ సింధూర్ తో దేశం బదులు తీర్చుకుందని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకులు ఫరూక్ షుబ్లీ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ తో భారతీయ సేనలు పాకిస్తాన్ మీద ప్రతీకార దాడి చేసిన సందర్భంగా ముస్లిం సోదరులు మొగల్రాజ్పురం రహదారిపై భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. ముస్లిం మహిళలు హర్షాతిరేకాలతో వాహనదారులకు, విద్యార్థులకు మిఠాయిలు అందించారు. ఇండియా జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేస్తూ బాణాసంచా కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫారూక్ షుబ్లీ మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న ఇరువురు మహిళల్లో ఒకరు ముస్లిం, మరొకరు సిక్కు మైనార్టీలు ఉండడంతో ఈ దేశంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఏమిటో తెలియచెప్తుందని ఆయన ఉద్ఘాటించారు. ఉగ్రవాదానికి వర్గం, ప్రాంతం, మతం లేదని, ఉగ్రవాదులకు మన వీరోచిత సైన్యం తగిన విధంగా బుద్ధి చెప్తుందని స్పష్టం చేశారు. నానా ఎందుకు పంచి పెడుతున్నారు లడ్డు తెలుసా? ఎందుకు? ఎందుకు చెప్పండి. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ నాన్న. అందరికీ నమస్కారం అండి, జై హింద్. ఈ రోజున ఏదైతే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయం ఉంది, ఆ కార్యాలయం దగ్గర ఏదైతే దాయిదీ దేశం పాకిస్తాన్పై భారత సైన్యం చేసినటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో, అది ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు మిఠాయిలు పంచిపెట్టుకొని టపాకాయలు కాల్చి ఈ రోజున మేము అందరం కూడా యాజ్ ఏ ఇండియన్స్గా, irrespective of caste, creed and religion, irrespective of any political party, we stood as Indians and ఒక భారతీయుల్లాగా ఈరోజు చాలా గర్వంగా ఉంది. మన మొత్తం 140 కోట్ల మంది భారతీయులందరి కళ్ళల్లో కూడాను, అందరి మొహాల్లో కూడాను ఆనందం ఉండడానికి గల మూల కారణం ఏంటంటే, పహల్గామ్లో జరిగినటువంటి ఏదైతే ఉగ్రదాడి ఉందో, ఆ ఉగ్రదాడిలో 26 మంది అమాయకులను పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల వల్ల ఎవరినైతే వాళ్ళని పొట్టన పెట్టుకున్నారో, ఈ రోజున వాళ్ళకి తీరినటువంటి ఏదైతే అన్యాయం ఉందో, ఆ అన్యాయానికి ఏదైతే వీళ్ళు తీసుకున్నటువంటి ప్రతీకార చర్య ఏదైతే ఉందో, ఇది ప్రతి భారతీయుడు తీసుకున్నటువంటి ప్రతీకార చర్యగా మాకందరికి కూడాను చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. ఈ రోజున పాకిస్తాన్కి చాలా స్పష్టంగా హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి దీనికి నామకరణం చేయడం జరిగిందో, నిజంగా చాలా బహుత్కరమైనటువంటి నామకరణం. ఎందుకంటే వాళ్ళు అక్కడ కులాన్ని, మతాన్ని అడిగి చంపడం జరిగింది. నువ్వు హిందువా, ముస్లింవా అని చెప్పేసి. అదేవిధంగా ఈ ప్రత్యేకంగా కేవలం మగవారిని మాత్రమే టార్గెట్ చేసి ఆడవాళ్ళని వెళ్ళి నీ మా మోదీని చెప్పు అని చెప్పేసి చెప్పినటువంటి ఏదైతే కుట్ర ఉందో, ఆ కుట్రని ఈరోజు మేమందరం కూడాను భారతీయుల్లాగా దాన్ని పటాపంచలు చేశాము.
మా యొక్క ఆడబిడ్డల యొక్క సింధూరాన్ని ఏదైతే సర్వనాశనం చేసే ప్రయత్నం ఏదైతే పాకిస్తాన్ చేసిందో దానికి సరియైన రీతిలో సమాధానం ఈ రోజున మేమందరం కూడాను ఇచ్చామని చెప్పేసి భారతదేశ సైన్యానికి మనం బిగ్ సెల్యూట్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రెండో అతి ముఖ్యమైనటువంటి అంశం దీంట్లో మీరు చూసుకుంటే కనుక 1965లో పాకిస్తాన్తో జరిగినటువంటి ఏదైతే యుద్ధం ఉందో ఆ యుద్ధంలో ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బ్రిగేడర్ ఉస్మాన్. ఆ బ్రిగేడర్ ఉస్మాన్ గారికి అప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ మిలిటరీ ఇచ్చినటువంటి ఆఫర్ ఏమిటంటే, మీరు భారతదేశాన్ని వదిలేసి మీరు మా దగ్గరికి రండి, మేము అందరం కూడాను భాయిలం కదా, మేము మీకు ఆర్మీ చీఫ్గా తయారు చేస్తామంటే కనుక లెఫ్ట్ లెగ్తో వారి యొక్క ఏదైతే ఆఫర్ ఉందో దాన్ని తిరస్కరించి ఈ భారతదేశం కోసం అసువు బాసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బ్రిగేడర్ ఉస్మాన్. అదేవిధంగా ఇప్పుడు ఒక మహిళామూర్తుల్ని ఎవరైతే మహిళల్ని మీరు వదిలేసి మీరు మహిళల యొక్క సింధూరాన్ని ఏదైతే చెరిపేశారో ఈరోజు ఇదే మహిళామణులు ఎవరైతే ఇద్దరు మహిళలు లెఫ్టినెంట్ కర్నల్స్ ఇద్దరు కూడాను మహిళలు, ఒకరు ముస్లిం అయితే ఇంకోరు సిక్కు మతస్థులు, ఇద్దరు కలిసి ఈ రోజున వారికి మొత్తం కూడాను దీనికి హెడ్ చేస్తున్నారంటే నిజంగా ఇది చాలా గర్వకారణం. అనంతపురం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో జూన్ 12 తిరిగి తెలుగుదేశం నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరొక మారు కూడా విజిట్కి కూడా రావడం జరిగింది. ఆయన విజిట్కు రావడము, హంద్రీ నీవాని సుజల స్రవంతి ప్రాజెక్టును కూడా కంప్లీట్గా కూడా సందర్శించడం, అక్కడ ఛాయాపురంలో మాట్లాడిన తీరు ఇవన్నీ చూస్తా అంటే చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఆయన గమనిస్తే ఏమీ మార్పు రాలేదు. అతని రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలు చెప్పడంలోతోనే సరిపోతుంది. ఈ మరొక మారు కూడా నిన్నటి రోజు అతని పర్యటన కూడా కేవలం అబద్ధాలు అన్నీ కూడా మరొక మారు చెప్పడం, వెళ్ళిపోవడమే చెప్పినాడు. అతను చేయని పనులు కూడా అతనే చేసినట్లుగా ఈరోజు చెప్పుకోవడము, ప్రచారం చేసుకోవడం మాత్రమే పరిమితమైనాడు తప్ప ఈ జిల్లాకు అదనంగా ఒక హంద్రీ నీవా వలన ఇరిగేషన్ ప్రాజెక్టు వలన కానీ వనగూరేది ఏమాత్రం కూడా ఒక నిర్ణయం కానీ తీసుకోకుండా మరొక మారు ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి, ఈ జిల్లా అభివృద్ధికి కూడా గట్టి దెబ్బ అంటే ఒక ద్రోహం చేసిపోయినట్లు తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా మరొక మారు కూడా నిరూపించబడింది నిన్న పర్యటన కూడా. అతను ప్రారంభించి నుంచి కూడా అతను ఏమీ చేయలేదు, కేవలం ప్రతిపక్ష పార్టీ పైన ఆరోపణలు చేయడం. జగన్మాతను అతను కానీ వారి యొక్క నాయకులు కానీ, ఆ స్థానిక నాయకులు తెలుగుదేశం పార్టీ కానీ, మంత్రి గారు కూడా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవ్ గారు కూడా కేవలం ఆ తెలుగుదేశం పార్టీ చేయనట్టుగానే ప్రచారం చేసుకోవడానికే ఆ సమావేశాన్ని, ఆ సభను కూడా ఉపయోగించుకున్నాడు తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీ నీవాకు ఒక గంప మన్ను కూడా ఎత్తేయలేదు అని చెప్పడానికే పడరాని పాటలు కూడా పడ్డారు. ఈ గురిగింజ సామెత అనేది చాలా కూడా ఉంది, కానీ వారి కథ ఏమో చూసుకోవాల్సి పడింది. ఈరోజు ఈ కృష్ణా జలాలు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఏదో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించినట్టుగా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టే దాన్ని అంతా కూడా పనులు ప్రారంభించినట్టుగా ఈరోజు చెప్పుకొస్తూ పోయినాడు నిన్నంతా. కానీ ఇది కాదు, ఇది రాయలసీమ ప్రజల యొక్క కళ, పోరాటాలు. గత ఎన్నో దశాబ్దాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు ఇవన్నీ కూడా చేశారు కాబట్టి దాని ఫలితమే హంద్రీ నీవా ప్రాజెక్ట్. దాన్ని 1983 హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని చెప్పి ఓడిస్ దగ్గర ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఫౌండేషన్ వేశాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.